హలో అండి, అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయటం ద్వారా ఈ కథ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇవాల్టి కథ పేరు జగదాంబ. రచన బద్దిగం అరుణశ్రీ గారు. మరిక కథ వినేయండి. ఆ వీధి పేరు మొదట్లో పడమటి వీధిట. జగదాంబ ఆ వీధిలోనికి కాపురానికి వచ్చిన 5-6 ఏళ్లకి జనం ఆ వీధి అసలు పేరు మర్చిపోయారు. అంతా జగదాంబ వీధి అని పిలవటమే అలవాటైంది. ఇది నే విన్న సంగతులండి. ఆవిడని అంటే జగదాంబని 6 ఏళ్ల నుంచి చూస్తున్నాను. మా వారికి ఈ ఊరు బదిలీ వచ్చిన దగ్గర నుండి ఈ వీధిలోనే ఉంటున్నాము. సౌమ్యంగా మాట్లాడగా, సన్నగా నవ్వగా నేను ఏనాడూ చూడలేదు. చూడాలని కోరికగా ఉండేది కొన్నాళ్ళు. కానీ ఇప్పుడిప్పుడు ఆవిడకి ఆ గయ్యాళితనమే తప్ప సౌమ్యత అనేది ఆమె స్వభావానికి ఆపాదించటం ఊహలో కూడా కష్టసాధ్యమనిపించింది. బెదురు చూపులతో చెంగుచెంగున గెంతుతూ మహా చురుగ్గా గజరాజును ఊహించుకోగలమా? దాని ఉన్నతమైన శరీరం, మందగమనం, టీవీ ఇవన్నీ దానికి అమరిన లక్షణాలు. ఇందులో ఏ లోపం కనిపించినా హబ్బే ఏనుగా ఇదా అంటూ చప్పరించేస్తాం. పులి అనగానే భయం లాంటిది కలిగినా అది బేలచూపులు చూస్తూ మనం రొట్టె ముక్క విసిరితే పిల్లిలా వచ్చి ఖర్చుకు పారిపోతే భరించగలమా? ప్రపంచంలో మనం చనువుగా చేరరానివి, మనకి భయం కలిగించేవి కొన్ని ఉన్నాయి. అంత మాత్రం చేత వాటిని అసహ్యించుకోము. పైవాటిలో ఉండే ఒకానొక విలక్షణమైన సౌందర్యమనండి, మరేదో ఆకర్షణనండి మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. అలాగే జగదాంబకి ఆ చండికా వేషమే కానీ సీతమ్మ వారిలా ఉంటే ఆవిడ సంగతి ఎవ్వరికీ అక్కర్లేకపోను. అయితే జగదాంబ ఆకారం భీకరం కాదు, పుష్టిగా కాస్త పొట్టిగా ఉంటుంది. పచ్చని ఛాయ, గుండ్రటి మొహంతో విశాలంగా ఉన్న కళ్ళు చూస్తే అబ్బా ఎంత అందం అని అనిపించదు జనానికి. చూపుల్లో కోపం, ఎదుటివారి పట్ల క్రోధం, అసహనం మొదలైన భావాలే ఎప్పుడూ తారట్లాడుతూ ఉంటాయి కనుక. చటుక్కున అబ్బా ఏం కళ్ళురా బాబు, అమ్మవారిలా గుడ్లురిమి చూసిందంటే పిల్లలు జడుసుకోవాలి అంటూ చుట్టుపక్కల ఇల్లాళ్ళు మెటికలు విరవటం కద్దు. జగదాంబ గురించి ఎరగని వారు ఆవిడని చూసిన మొదటి క్షణంలోనే అందమైన మనిషే అనుకోక మానరు. కానీ ఆవిడ నోరు ఎరుగున్న ఊరి వారంతా ఒకటే చెప్తారు. ఎవరైనా జగదాంబ ఎలా ఉంటుందని అడిగితే చెప్తారు, అబ్బో ఆవిడ రాక్షసులండి, మనిషా ఉంటుంది, పొట్టిగా లావుగా గుమ్మటంలాగా, ఎంతెంత కళ్ళనుకున్నారు, చూస్తేనే భయం అని చెప్తారు. ఆవిడ స్వభావంలోని కరుకుదనం వల్ల ఆవిడ అందం ప్రజల కళ్ళ ముందు భీకరమైపోయింది. అది నిజమేలేండి. సోక్రటీస్ భార్య, ఆవిడ పేరేమిటో కానీ చండిక, ఇలాంటి ఆడవాళ్ళు అందంగా చలాకీగా సొగసుగా మెరుపుతీగల్లా మిలమిలలాడుతూ ఉంటారని ఎవరైనా చెప్తే నమ్మాలనిపిస్తుందంటారా? జగదాంబ రూపురేఖలు ఎలా ఉన్నా ఆవిడ కంఠం మాత్రం మైకు లేకపోతే 3 వీధులకి ఉంటే 30 వీధులకి వినిపిస్తుంది. మా ఇంటి ప్రక్కనే ఉంటున్న సంగీతం మాస్టర్ అంటూ ఉంటారు, పొద్దున్నే కుళాయి దగ్గర జగదాంబ కంఠం వినపట్టంతోనే అదిగో జగజ్జననని కథన కుతూహలం ఆరంభం చేసింది అని. భగీరథుడు గంగను తెచ్చాట. ఏది ఈ మున్సిపాలిటీ కొళాయిలో నుంచి 3 చుక్కలు నీళ్లు తెప్పించమనండి చూద్దాం అంటూ జగదాంబ భగీరథుడిని సవాలు చేస్తుంది. చుక్కమ్మ కోడలు నూతిలో పడిందంట ఎవరో అంటారు పక్కనే. ఠపీమని జగదాంబ అందుకుంటుంది. నొయ్యి పాడేటటానికి కాకపోతే ఎందుకా దౌర్భాగ్య పనులు అని. నిన్నటి నుంచి మా రవిగాడికి జ్వరం వదినా అని పక్కింటి ఇల్లాలు సానుభూతిని ఆశిస్తూ చెప్తుంది. అవును, గారం పేరు చెప్పి అడ్డమైనవి పెట్టేస్తే పిల్లాడికి అరగొద్దు. పక్కింటామే కష్టపెట్టుకునో కోపం తెచ్చుకునో అదేమిటొదినా అలా మాట్లాడతారు అనేసరికి
మూతి 3 వంకర్లు తిప్పి చేతులు జాడిస్తూ, బాగుందమ్మాయి, నేనేం తప్పు మాట అనలేదు, పిల్లవాడి గురించే బాధతో అన్నాను, అయినా నాకెందుకు ఉన్న మాట అంటే ఉలికెక్కువని సాగదీస్తూ వెళ్ళిపోతుంది. మేము ఈ ఊరికొచ్చిన కొత్తలో మా అమ్మ వచ్చింది. జగదాంబ ఇంటికి వెళ్ళాము. నలుగురిని పరిచయం చేసుకునే ఉద్దేశంతో వెళ్ళాము. జగదాంబ అద్దెకుంటున్న వాటాతో కలిసి ఆ ఇంట్లో 6 వాటాలున్నాయి. ఆ ఇంటిని అన్ని భాగాలుగా విభజించిన ఇంటి యజమాని యొక్క సూక్ష్మ బుద్ధిని, తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేము. అంతా మధ్యతరగతి గాళ్ళు. వారందరికీ ఓ విధంగా జగదాంబ రాణి. ఏమిటండి, ఒకటే బాత్రూమా అందరికీ? అమ్మ ఆశ్చర్యంగా అడిగింది. నేను, పైపు కూడా ఒకటే ఉంది అన్నాను. జగదాంబ మాకు ఇల్లు చూపిస్తుందల్లా ఠక్కున ఆగి కొంగు దులిపి మళ్ళీ నడుమున దోపుతూ, అవునమ్మా, ఏం చెప్పమంటారు, ఇంటి వరస మొగుళ్ళు తప్ప అంతా ఉమ్మడి ఇక్కడ అంది పెద్దగా. అదిగో అలా ఉండేది ఆవిడ మాట తీరు. ఉండేది అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు ఆవిడ తీరు చూసి నిర్ఘాంతపోని నరమానవులు లేరు. ఈ విషయం చెప్పే ముందు ఆవిడ భర్త గురించి కొంత చెప్పాలి. అతని పేరు ముకుందం. వడలిన పొట్లకాయలా ఉంటాడు. కళ్ళు పరిశీలనగా చూస్తే ఉలిక్కి పడతాము. పిల్లలకి పులి, బంగారు కంకణం కథ చెప్తాను చూడండి, అదిగో అందులోని పులి స్వభావం అనిపిస్తుంది. ఏదో శక్తి అతనిలోని క్రూరత్వాన్ని అణిచిపెడుతుంది, కానీ లేకపోతేనా ఎంతకైనా తగును అన్నట్టుంటుంది వాలకం. కానీ జగదాంబ ముందు మాత్రం పిల్లే. ముఖంలో దైన్యం, నీరసం, అప్పుడప్పుడు వైరాగ్యం కూడా తొంగి చూస్తూ ఉంటాయి. లోకులు పాపం జగదాంబ మొగుడు అనుకుంటారు. కానీ వీటన్నిటి వెనుక అతనిలోని కపటం తొంగి చూస్తూనే ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి వీధి అరుగు మీద చతికెలబడి ఆకాశంలోనికి చూపులు నిగ్గిడిచి శక్తియుక్తులు కోల్పోయిన మాంత్రికుడిలా కూర్చుంటాడు. ఆఫీస్ నుండి వచ్చేసరికి పిల్లల ముఖారీ రాగాలాపన తారాస్థాయిలో ఉంటుంది. అతనికో గ్లాసు చల్లటి కాఫీ ఇస్తూ అందుకుంటుంది జగదాంబ. పెద్దాడికి నోట్బుక్ కొనివ్వలేదంట, స్కూల్లో తిట్లు తిన్నట్ట ఇవాళ. ఇంతోటి బోడి ఆఫీస్కి ఆలస్యం అవుతుందని వాడికి ఆ పుస్తకం కొనివ్వకుండా పరిగెట్టారు. నాకు జామెట్రీ బాక్స్ కావాలి నాన్న, ఎన్నాళ్ళు ముష్టి అడుక్కోవటం, ఎప్పుడు కొంటాడో అడుగు. రెండోవాడు బిళ్ళంగోడు చేత్తో పట్టుకొని పరుగునొచ్చాడు. వాడి కళ్ళల్లో తండ్రి పట్ల తనకి వస్తువు కొనలేదన్న కోపం కన్నా నిర్లక్ష్యము, హేళన ఎక్కువ కనిపిస్తాయి. తల్లి తండ్రి అసమర్థతని రకరకాలుగా గానం చేస్తూ ఉంటే పిల్లలిద్దరూ యథాశక్తి పక్క వాద్యగాళ్ళల్లా కచేరీ రక్తి కట్టిస్తారు. చుట్టుపక్కల ఇళ్ల వారికి అప్పుడప్పుడు వినోదం కలిగించినా వారిలో ఇంకా ఆ రసాస్వాదన శక్తి మిగిలిలేదు. జగదాంబ ఇంట గెలిచి రచ్చకెక్కింది. నాతో ఎక్కువగా ఎప్పుడు మాట్లాడలేదు ఆవిడ. ఎవరితోనూ అనగా నాకు తెలిసింది, కృష్ణవేణిది ముభావం, చదువుకుందని గర్వం కాబోలు అని. నిజం చెప్పొద్దు, అంతటితో ఊరుకున్నందుకు గాను నాకు సంతోషమే కలిగింది. ఎందుకంటే ఏదో సందర్భంగా ఆవిడ చేత ఘాటుగా విమర్శింపబడని వాళ్ళు ఆ ఊరి మొత్తంలో ఎవరూ లేరు. సాధారణంగా అందరూ గయ్యాళితనానికి ఉదాహరణగా ఏ చండిక అనో సినిమా సూర్యకాంతమనో అంటూ ఉంటారు. కానీ ఆ ఊరి వాళ్ళు మాత్రం జగదాంబని ఉదహరిస్తూ ఉంటారు. అంతెందుకు, నే కాస్త గట్టిగా మాట్లాడినా కసిరినా మా వారంటారు, జగదాంబ గారి గాలి సోకిందా ఏమిటి నీకు అని. ఇంత పేరు సంపాదించుకున్న ఆవిడ మీద నాకు మాత్రం ఎందుకు జాలిగా ఉంటుంది? భర్తకి సుఖం ఇవ్వలేదు, చుట్టుపక్కల వారితో సఖ్యత లేదు, పిల్లలలోనూ ఓ క్రమశిక్షణ లేదు. కేవలం నోరు పెట్టుకు నెగ్గుతున్న ఈ మనిషికి సుఖం అనేది ఉంటుందా అసలు అనిపిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితుల వల్ల, ఏ అసంతృప్తి వల్ల జగదాంబ ఇలా తయారయిందో అని ఊహించటానికి ప్రయత్నించాను. ఏదో సందర్భంలో మా వారి దగ్గర అన్నారు, ఆవిడని అర్థం చేసుకోవటానికి ఎవరూ ప్రయత్నించలేదేమో, ప్రతివారు ఆవిడ నోటికి భయపడి దూరంగానే మసులుతారు అని. మా వారు నవ్వుతూ, ఆ అర్థం చేసుకునే పని మాత్రం నువ్వు చేయకు సుమా, ఎందుకు సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాన పెట్టుకుంటావు అని వేళాకోళం చేశారు. కానీ కొద్దో గొప్పో ఆ అవకాశం మా బాబాయి రాక వల్ల వచ్చింది. బాబాయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, కొద్ది రోజుల్లోనే రిటైర్ అవ్వబోతున్నాడు. నేనంటే ప్రాణం. అన్నగారి కూతురని కాక
తనకి ఆడపిల్లలు లేకపోవటం మూలని అనుకుంటాను. నాకు బాబాయ్ దగ్గర చనువు గారమోను. 6 ఏళ్లకి నన్ను చూడటానికి వచ్చాడని కోపగించాను బాబాయ్ వచ్చి రావటంతోనే. కృష్ణ, చిన్నతనం పోలేదు సుమా నీకు. వద్దామనుకుంటూనే అలా గడిచిపోయింది. ఆ నార్త్కి ఇంకా శాశ్వతంగా గుడ్ బై చెప్పేశాను. ఇక రిటైర్ అయ్యేదాకా మన వైపే నా ఉద్యోగం. అంతేకాదు, మీ ఇంటి పక్కనే ఇల్లు కొని ఇక్కడే ఉండిపోతాను. ఈ వార్త నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటి బాబాయ్, ఈ ఊళ్ళో ఇల్లు కొంటావా? ఇంకే ఊరు నచ్చలేదు? దేనికేం లోపం వచ్చింది చెప్పు? గాలి, నీరు మంచి ఆరోగ్యప్రదంగా ఉంటాయి మన వాళ్ళందరికీ దగ్గర, ముఖ్యంగా నీకు అంటూ ఆగాడు. మాకు బదిలీ అయ్యి అంటూ ఉండగానే అవ్వనివ్వనుగా అంటూ నవ్వాడు బాబాయ్. బాబాయ్కున్న పలుకుబడి చాలా గొప్పదే, ఆ విషయంలో సందేహం లేదు. అసలు బాబాయ్ అందం, ఐశ్వర్యం, హోదా అన్నీ కలిసిన అదృష్టవంతుడు. బాబాయ్ని తలుచుకుని గర్వపడుతూ ఉంటాను కూడా అప్పుడప్పుడు నేను. ఇంతకీ బాబాయ్ కొనదలుచుకున్న ఇల్లు జగదాంబ ఉంటున్న పక్క ఇల్లే. అన్నీ సెటిల్ చేసుకోవటం, గృహప్రవేశానికి ముహూర్తం నిశ్చయించటం కూడా జరిగిపోయాయి. కొత్తగా కట్టిన ఇల్లు అయితే బాగుండును అంటూ పిన్ని సణిగిన ఇల్లు చూశాక తృప్తి పడింది. కట్టి అట్టే కాలం కాలేదు, కొత్తగానే ఉంది. గృహప్రవేశం రోజు శ్రీవారు పిల్లలతో సహా బాబాయ్ గారి కొత్త ఇంట్లో సందడిగా గడిచింది. మాటల్లో అన్నాను, బాబాయ్ మీకు నిత్యం సందడి అనుకో. మేలుకొలుపు ఇక పిన్ని పాడనక్కర్లేదు. నీకు మున్సిపాలిటీ కుళాయి దగ్గర జగదాంబ కంఠమే. ఈ వీధిలో అందరికీ మేలుకొలుపు పాడేస్తూ ఉంటుంది. మీకు మరీ పక్క ఇల్లేనేమో. జగదాంబ పుణ్యమా అని రేడియో, టీవీ వార్తలు పెట్టుకునే అవసరం కూడా ఉండదు మీకు అని అన్నాను. ఏమిటే అంత చిన్న కంఠమా ఆవిడిది అని అన్నది పిన్ని. మరేమనుకున్నావు పిన్ని, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాలినందుకు కూడా జగడం పెట్టేయగలదు ఆవిడ తలుచుకుంటే. నీకు తెలిసిన సంగతైనా సరే. వదినా, ఇది ఎలా చేయాలి, నిన్ను అడిగి తెలుసుకోవాలని వచ్చాను అంటూ వినయం చూపిస్తే చాలు, జగదాంబ క్షణంలో ప్రసన్నమైపోతుంది. అక్కడే ఉన్న బాబాయి కల్పించుకుంటూ అన్నాడు, అమ్మాయి, ఏ మనిషి యొక్క మంచి చెడ్డలు కూడా బాహ్య ప్రవర్తనని బట్టి నిర్ణయించలేము. ముఖ్యంగా ఇలాంటి వారున్నారే, వాళ్ళని ఏ పరిస్థితులు ఇలా మార్చి ఉంటాయి. కొంత అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించి చూస్తే మనకి దారి దొరుకుతుంది. దేనికైనా సానుభూతి అనేది కొంత అవసరమమ్మా అన్నాడు. ఆ మాటలని ఎందుకో నిట్టూర్చాడు బాబాయ్. బాబాయ్ కంఠంలో మార్పు చెవులకి సోకి ఆశ్చర్యంగా చూశాను. కొద్దిగా మ్లానమైంది మొహం. ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయాము. తూర్పు వైపు గదిలో పక్కలు వేయించింది పిన్ని. జగదాంబ ఇంటికి బాబాయ్ ఇంటికి గోడ మాత్రమే అడ్డం. అవతలి వారి పెరడు కనిపిస్తూ ఉంటుంది. కిటికీలో నుంచి చూస్తూ ఉంటే జగదాంబ ఇంటి పెరట్లో ఓ పక్క నీళ్ల పంపు, దాని పక్కనే ఓ బాత్రూము, రేకులతో కట్టిన మరో షెడ్డు ఉన్నాయి. పెరట్లో అటు ఇటు మందార మొక్కలు, మధ్యగా పెద్ద తులసి కోట. జగదాంబ వాటాలో తలుపుకు దగ్గరగా ఉంది. కిటికీ పక్కగా మంచం వేయించుకున్నాను నేను. వెన్నెల కిటికీలో నుంచి చల్లగా ప్రవేశిస్తుంది. ఆ గది విశాలంగా ఉండటం మూలాన అందరికీ అక్కడే పక్కలమర్చింది పిన్ని కబుర్లు చెప్పుకుంటూ. అలాగే నిద్రలోనికి జారిపోయాం అందరం. నాకు చటుక్కున ఎందుకో మెలకు వచ్చింది. అంతా నిశ్శబ్దం. పౌర్ణమి కాబోలు. చంద్రుడు పకాలన నవ్వుతున్నాడు వెలుగుల్ని వెదజల్లుతూ. ఏదో పిట్ట రెక్కలు టపటపలాడించిన చప్పుడు. వెన్నెల సరస్సులో స్నానం చేస్తూ పిల్లగాళ్ళు తగిలి చలికి రవంత వణికినట్లు ఆకులు కదిలిపోయాయి. ఎంత చల్లగా ఉంది ఈ నిశ్శబ్దంలో. పుచ్చపువ్వు లాంటి ఈ వెన్నెల ఆప్యాయంగా నన్ను చుట్టుకొని మెత్తగా ఏదో చెప్పబోతున్నట్లుగా ఉంది. కొద్దిగా తలెత్తి మేఘంలో సగం దాక్కున్న చంద్రుణ్ణి చూడబోయాను. అంతలోనే ఉలిక్కిపడ్డాను. పక్క పెరట్లో తులసికోట దగ్గర ఎవరది? కుతూహలంగా చూశాను పరికించి. ఇంకెవరు? జగదాంబ. తులసికోటకి చేరగిలబడి కూర్చొనుంది, కిందనున్న సిమెంట్ చప్టా మీద చెతికిలబడి. ఇదేమిటి ఈ టైంలో ఇలా కూర్చుంది? తలగడ మీద మోచేయాంచి అరచేతిలో తల పెట్టుకుని అటు తిరిగి ఆవిడని పరిశీలనగా చూడటం మొదలుపెట్టాను. ఇంట్లో మొగుడి మీద అలిగి రాలేదు కదా పెరట్లోకి అని నవ్వుకున్నాను. వెన్నెల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
తల కొద్దిగా వెనక్కి వాల్చింది ఆవిడ తులసి కోటకి. అంతే. ఆ క్షణమే, ఆ దృశ్యమే నాకు ఆవిడ మీద అంతకుముందున్న అభిప్రాయాన్ని మార్చేసింది. అంతేకాదు, బాబాయ్ మధ్యాహ్నం చెప్పిన మాట నా మనసులో మెదిలింది. ఆవిడ కళ్ళల్లో ఎంత వేదన, ఎంత బాధ, ముఖమంతా దైన్యం అలుముకుంది. ఆ కూర్చున్న తీరులో ఎంత నిస్పృహ, నిర్జీవత్వం. సర్వం పోగొట్టుకున్న దానిలా, అప్పుడే ఆత్మీయుల్ని శాశ్వతంగా సాగనంపినట్లుగా, ప్రపంచమంతా తన్ను నిస్సహాయాన్ని చేసి పరిహసిస్తున్నట్టుగా. అబ్బా! ఆ కూర్చున్న తీరు, ముఖ కవలికలు, ఆకాశంలోనికి ఆ చూపులు ఎంత దీనంగా కనపడిందనుకున్నారు? జగదాంబేనా అంటూ విస్తుపోయాను. ఒంటరిగా పెరట్లో నిస్తేజంగా, నిర్వేదంగా అలా కూర్చున్న ఆవిడ్ని చూస్తే అకస్మాత్తుగా జాలి లాంటిది పొంగొచ్చింది నాలో. ఆవిడ ఈ లోకంలో ఉన్నట్టు లేదు. ఎండబెట్టుకున్న వడియాల మీద మట్టి పోసాడని సాయంత్రం పక్కింటి పిల్లవాడి మీద ఉరుములు పిడుగులతో తిట్ల వర్షం కురిపించిన మనిషేనా ఈవిడ అనిపించింది నాకు. మబ్బులు కమ్మిన ఆకాశంలా ఉందిప్పుడు. ఇన్నాళ్ళు నే చూసిన జగదాంబ వేరు, ఈవిడ వేరు అనిపించింది. అలా ఎంతసేపు నేను ఆ కిటికీలో నుంచి ఆవిడని పరికిస్తున్నానో నాకే తెలియలేదు. ఆవిడలో మాత్రం చలనం లేదు. విషాదం మానవ రూపంలో గడ్డ కట్టినట్టు అలాగే కూర్చుంది. నా తల దగ్గర అలికిడైతే చూశాను ఉలిక్కిపడి. ఎప్పుడొచ్చాడో మంచం దగ్గర నిలబడి కిటికీలో నుంచి అటే చూస్తున్నాడు బాబాయ్. చేతులు కిటికీ రెక్క మీద ఆంచి కొద్దిగా వంగి, ఏం కావాలి బాబాయ్ అన్నాను లేస్తూ. ష్, గట్టిగా మాట్లాడొద్దని సాజ్ఞ చేస్తూ అన్నాడు. వింతగా చూశాను. గొంతు తగ్గించి, మంచినీళ్ళు పెట్టలేదా పిన్ని అన్నాను. నా గొంతు నాకే విచిత్రంగా వినిపించింది. చప్పుడు కాకుండా నవ్వాడు బాబాయ్. ముందుకు వచ్చి మంచం మీద తలగడ వైపు కూర్చుంటూ అన్నాడు, నువ్వు లేచావే అని. ఎందుకో చటుక్కున మెలకు వచ్చింది అలా చూసేసరికి అంటూ ఆగాను. తల పంకించాడు బాబాయ్. అయోమయంగా ఉంది నాకు. లేచి సర్దుకొని మంచం మీద కూర్చుంటూ అడిగాను, ఏమిటి బాబాయ్ అని. బాబాయి ఓసారి గదంతా కలియ చూశాడు. అంతా గాఢ నిద్రలో ఉన్నారు. టైం ఎంతయిందో మళ్ళీ నేనే అన్నాను. 12 అవుతుంది నెమ్మదిగా అన్నాడు బాబాయ్. చూపంతా జగదాంబ వైపే ఉంది. నేను నివ్వెరపోయి చూస్తున్నాను. ఓ 10 నిమిషాలు అలా నిశ్శబ్దంగా గడిచాయి. చటుక్కున బాబాయ్ లేచి, పడుకోమ్మా, ఊరికే మెలకు వచ్చి ఇలా వచ్చాను. నెమ్మదిగా నడిచి తన మంచం కేసి వెళ్ళిపోయాడు. ఏనాడు బాబాయిని అటువంటి మూడ్లో చూడని నేను ఆశ్చర్యంతో స్థానువులా ఉండిపోయాను. కొంతసేపటికి జగదాంబ లేచి చెరచెర తన వాటా కేసి నడవటం చూశాను. బాబాయ్. సాయంత్రం డాబా మీద అటు ఇటు పచార్లు చేస్తున్న బాబాయిని సమీపించాను కాఫీ గ్లాస్తో. ఏమిటమ్మా? చుట్టూ చూసి ఓసారి మెట్ల వైపు చూశాను, ఎవరైనా వస్తున్నారేమో అని. ఎవరూ లేరు. నీ దగ్గర నాకు నాన్న కంటే కూడా చనువు ఎక్కువ కదూ? కాదని నేను అన్నానా? కాఫీ గ్లాసు అంచుల మించి చూస్తూ నవ్వాడు బాబాయ్. నీ నవ్వు కూడా తేడాగా ఉంది బాబాయ్. అలాగా? నువ్వలా అంటీ ముట్టనట్లుంటే నేను ఒప్పుకోను. చెప్పు. రాత్రి నువ్వు ఏమనాలో తెలియక ఆగిపోయాను. బాబాయ్ గలగల నవ్వాడు. అమ్మాయి, నీకు సందేహం కలిగిందంటే ఊరుకోవు, నాకు తెలుసు అని ఆగి ఎటో చూస్తూ అన్నాడు. ఈ విషయం ఒకరికి చెప్తానని నేను అనుకోలేదు. పోనీ ఈ చిట్టి తల్లి దగ్గర దాచాలనుకోవటం లేదు. సరే కానీ మీ పిన్నికి చెప్పావు కదూ అంటూ కొంటగా చూశాడు. నేను నవ్వేశాను. బాబాయ్ చేతిలో నుంచి కాఫీ గ్లాస్ తీసుకొని కింద పెట్టి పిట్టగోడను ఆనుకొని నిలబడ్డాను. బాబాయ్ అటు ఇటు మరికొంతసేపు పచార్లు చేశాడు. మౌనంగా ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి అక్కడే ఉన్న పడక కుర్చీలో కూర్చుంటూ అన్నాడు, జగదాంబ నాకు పక్కింటమ్మాయి చిన్నప్పుడు. అవును, నరసాపురంలోనే వాళ్ళ పుట్టిల్లు. మన ఊరేనన్నమాట. బాబాయ్ ఓ క్షణం మళ్ళీ మౌనంగా ఉండి తర్వాత తలెత్తి నాకేసి చూస్తూ, పక్కింటమ్మాయితో ప్రేమలో పడటం యువకులకి సహజం. నువ్వు కథల్లో అప్పుడప్పుడు చదివే ఉంటావు కదూ. ఈ మాటలంటూ బలవంతంగా నవ్వాడు. ముఖంలో కాంతి మందగించింది. ఒక్క క్షణంలో నాకంతా అర్థమైనట్టు అనిపించింది. నాకు తెలియకుండానే బాబాయ్ భగ్న ప్రేమ వ్యధముళ్ళుగా బాధించింది. కొంతసేపు నేను ఏమీ నోరు మెదపలేకపోయాను. బాబాయ్ ముఖ కవలికలే అందుకు కారణం.
గయ్యాళి, రాకాసి అని బిరుదులు పొందిన ఈ మధ్యతరగతి మహిళ సాదా నేత చీరలో అతి సామాన్యమైన అలంకరణలో ఏ ప్రత్యేకత కనిపించని జగదాంబ నా బాబాయికి ఒకప్పటి ప్రియురాలా? నమ్మశక్యంగా లేదు. జగదాంబ కళ్ళు చూసావా? బాబాయ్ ప్రశ్న. చాలా అందమైనవి అప్రయత్నంగా అన్నాను. రంగు పచ్చని ఛాయ. చిన్నప్పుడు ఎలా ఉండేదో తెలుసా? ఎలా? బంగారు బొమ్మల. మాట తీరు వినిపించనంత మృదువు. అవాక్కై చూస్తున్నాను. బాబాయ్ తనలో తనే చెప్పుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. పాపం, అమాయకంగా 3వ ఏటనే సవతి తల్లి ద్వేషం చవి చూసింది. పాపం, అమాయకంగా 3వ ఏటనే సవతి తల్లి ద్వేషం చవి చూసింది. అప్పటి నుంచి ఈ స్కౌండ్రల్ ముకుందానికి ముడివేసేదాకా ఆవిడ ద్వేషాన్ని గుమ్మరించింది జగదాంబ మీద. ఒక్కడితే కూతురు. సవతి తల్లికి మళ్ళీ పిల్లలు లేరు. 4 ఎకరాల ఆస్తి. అది వృధాగా మరెవరికో పోకూడదని తన తమ్ముడు ఆ ముకుందానికే బలవంతాన కట్టబెట్టింది. జగదాంబ తండ్రి నోరు లేనివాడు. ఆ పోలికే కూతురుకొచ్చింది. చివరి మాట విని నాకు నవ్వొచ్చింది. బాబాయ్ అది గ్రహించి తను నవ్వేశాడు. కానీ అమ్మాయి చూడు, మనుషులు ఎంత నీచానికి పాల్పడగలరో డబ్బు విషయంలోనే సుమా. మరి ఇంకా దానికి అంతు లేదు. జగదాంబని, ముకుందాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలి ఊళ్ళో గుడికి వెళ్ళొచ్చిన ఆ సవతి తల్లి తన ఆడతనం, మనసు, మమత అన్నీ మరిచింది. ఆవేళ చుట్టుపక్కల వాళ్ళకి వినిపించేలా జగదాంబని తిట్టటం, అరవటం, మధ్య మధ్య రాగాలు, నాటకమంతా మంచి పేరు మోసిన నటిలా సాగించింది. ఏం నాటకం? ఆసక్తి నాలో పెరిగిపోతుంది. ఏముంది, తను ఒంటరిగా ఇద్దరిని ఇంట్లో వదిలి వెళ్తే చెయ్యకూడని పనే చేశారంట తమ్ముడు, సవతి కూతురును. నీ తండ్రి వేరే సంబంధాలు చూస్తూ ఉంటే నా తమ్ముడి మీద అంత మనసున్నదానివి ముందే చెప్పరాదు, ఈ వెధవేషాలు ఎందుకే అంటూ కేకలు. చుట్టుపక్కల ఇల్లాళ్ళు బుగ్గలు నొక్కుకొని ఆ తర్వాత వరసే కదా ముడిపెట్టండి అన్నారంట ఏకగ్రీవంగా. ముకుందం కిక్కురు మనకుండా తలొంచుకొని లోలోన బ్రహ్మానందం అనుభవిస్తూ నటనలో అక్కగారిని మించిపోయాడు. నిప్పు లేకుండానే పొగ పుట్టించగల శక్తి కొందరికుందని జగదాంబ తండ్రి ఊహించలేకపోయాడు. అంతవరకు కళ్ళల్లోనే దాచుకున్న ప్రేమని మరి భరించలేక జగదాంబ ఓనాడు పెదవి విప్పి నా ముందు పరిచింది. అదే మొదటిసారి, అదే చివరిసారి మేం మాట్లాడుకోవటం. బాబాయ్ ముఖంలో చిరునవ్వు. ఊపిరి బిగపట్టి వింటున్నాను. ఆ ముకుందం వెధవకిచ్చి చేస్తారంట నన్ను. కళ్ళెత్తి బేలగా చూస్తూ నువ్వేమంటావు అన్నట్టు అడిగింది జగదాంబ. నీకిష్టం లేదా? ఏం మాట్లాడాలో తెలియని కంగారు. ఎవరైనా వచ్చి చూస్తారేమోనన్న బెదురు నాకు. నాకా? వాడంటేనా? జగదాంబ ముఖంలో ఏం కనిపించిందనుకున్నావు? ఒక్కత్తి దొరికితే ఇప్పుడే వెళ్ళి వాడిని నిలువున చీరనా అన్నంత ఆవేశం కనిపించింది. మరేం చేస్తావు ఇప్పుడు పెద్దవాళ్ళు అంటూ నీళ్లు నమిలాను నేను. గుండెలో ఏదో వినిపిస్తుంది. కానీ మన పెద్దల హుంకారాలు ఊహించుకొని నా గుండె పాడేది నేనే వినిపించుకోలేకపోయాను. నేను ఆ మాట అనగానే ఆ విశాలమైన కళ్ళెత్తి అంతేనా అన్నట్టు చూసింది. నువ్వైనా ధైర్యం చేయలేదా బాబాయ్? విస్మయపడుతూ అడిగాను. ఆనాడు నీ బాబాయ్ 18 ఏళ్లవాడు. శాఖ వేరు, అంతస్తు వేరు అంటారనే తెలుసుకుని అయితే ఏం అని అడిగే ధైర్యం లేదు. పైగా సవతి తల్లి సృష్టించిన అపవాదొకటి. బాబాయ్ పక్కన ముకుందాన్ని పోల్చుకొని ఎంత అదృష్టహీనురాలు అనుకున్నాను జగదాంబని తలుచుకొని. బాబాయ్ మనసులో ఆనాటి బంగారు బొమ్మే సజీవంగా ఉందన్నమాట. తన నిస్సహాయత, తను ద్వేషించే ముకుందంతోనే జీవితం పంచుకోవలసి రావటం. పాపం జగదాంబ. దట్టంగా మబ్బులు ముసిరిన ఆకాశం జగదాంబ ఇప్పుడు ఉరుముతుంది, పెలపెలలాడుతుంది. జనం నోళ్లల్లో గయ్యాలి అయ్యింది. సవతి తల్లి క్రూరత్వం, ముకుందం వంచన అన్నీ ఆమె నిస్సహాయతని వేయిన్నోళ్ల చెప్పేసరికి తెలియకుండానే ఆమెలో కసి, కోపం బయలుదేరుంటాయి. మార్దవం, లాలిత్యం, సౌమ్యత, శాంతం అన్నీ ఆమె దెబ్బతిన్న మనసులో నుంచి జారుకున్నాయి. కానీ కృష్ణ, ఓ విధంగా ఆమె ఏకాకి. సానుభూతి అనే చల్లని గాలి సోకి ఉండదు ఇంతవరకు. సానుభూతి అనే చల్లని గాలి సోకి ఉండదు ఇంతవరకును. అదే జరిగి ఉంటే ఆమె ఏనాడో వర్షించి తన దుఃఖభారాన్ని తీర్చుకొని ఉండేది. బాబాయ్ కళ్ళు చెమ్మగిల్లాయి. జగదాంబ నాకు ఇప్పుడు కొత్త రూపంలో కనిపిస్తుంది.
ఇంతకు ముందులో ఆవిడ్ని చూడలేకపోయేదాన్ని. పైగా మరో ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. బాబాయిని ఆవిడ మొదటి రోజే బాగా గుర్తుపట్టింది. ఆనాటి రాత్రి ఆ నిశ్శబ్దంలో దీనాతి దీనంగా తన తొలి ప్రేమ తలుపులని తవ్వి తలెత్తుకొని ఉంటుంది. బాబాయ్ తన ఇంటి పక్కనే కాపురం రావటం ఆమెలో ఏ మార్పు కలిగించిందో నాకు తెలియదు, కానీ ఊరి వారంతా మాత్రం నిర్ఘాంతపోయారు. జగదాంబ నోరు వినిపించటం లేదే అని. మా పక్కనున్న సంగీతం మాస్టారు ఆశ్చర్యంగా, జగదాంబ మౌనరాగం ఆలపిస్తున్నదేం చెప్పమా అనేవారు. జగదాంబ ఇప్పుడు విరాగిలా మౌనిలా మారిపోయింది. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.